తెలంగాణలో ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు పార్టీలో సెగ పుట్టించాయా? కొత్త వారిని పొమ్మనలేక పొగబెడుతున్నదెవరు? కమలవనంలో కాకులు గద్దలు ఎవరు? పార్టీలో గ్రూప్ వార్ బువ్వ పెడుతుందా అన్న ఈటెల వ్యాఖ్యల మతలబేంటి? నిజంగానే కొత్త నేతలు పార్టీలో ఇమడలేకపోతున్నారా? రోజుకో పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? కొట్లాటలు మరింత ముదిరాయా? పార్టీకి ఉన్న శక్తే తక్కువ, గ్రూపు రాజకీయాలు అవసరమేంటన్న ఈటెల వ్యాఖ్యలు దేనికి సంకేతం? మున్సిపల్ ఎన్నికల వేళ అంతర్గత పోరు పార్టీకి నష్టమా, లాభమా? ఈటెల రాజేందర్ కాకులు గద్దల వ్యాఖ్యలు పార్టీలోని తగాదాలకు మరింత ఆజ్యం పోసాయా? వాచ్ ది స్టోరీ. మున్సిపల్ ఎన్నికల వేళ ఈటెల రాజేందర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ బీజేపీలో కొత్త వారిని కాకులు గద్దల్లాగా పొడవడం మానుకోవాలంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఒక్కసారిగా దుమారమే రేపింది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీల నాయకులతో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం రాజకీయ సెగలతో రచ్చలేపింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి రాజకీయాల్లో గెలిపే అంతిమ లక్ష్యమని, సుపరిపాలన అందించాలంటే అధికారం తప్పనిసరి అంటూనే పార్టీలో పెరుగుతున్న గ్రూపు రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చిన నాయకులను గౌరవించి అక్కున చేర్చుకొని కలిసిమెలిసి సమన్వయంతో అధికారమే లక్ష్యంగా పనిచేయాలే కానీ కాకులు గద్దల్లాగా పొడవడం మానుకోవాలని ఘాటుగా స్పందించారు. దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలే పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. తెలంగాణ బీజేపీలో రోజుకో పంచాయతీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందంటూ పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. గ్రూపు రాజకీయాలపై ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందిస్తూ గ్రూపులు పార్టీకి ఉపయోగపడవంటూనే గ్రూపులు బువ్వ పెట్టవు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల అంటున్న కాకులు గద్దలు ఎవరనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు ఎవరా కాకులు, ఎవరా గద్దలు? కొత్తవారిని అంతగా పొడుస్తూ పొమ్మనలేక పొగబెడుతున్నదెవరు అంటూ పార్టీ ఆఫీసులో ఎదురుపడిన ప్రతి నేత, ప్రతి కార్యకర్త నోట ఇదే చర్చించుకుంటున్నారట. పార్టీకి ఉన్న శక్తే తక్కువ, పార్టీకి గ్రూపులు అవసరమా అనడం మరింత సెగలు రేపిందట. ఇక ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, సామాజిక సమీకరణాలు గెలుపుకు కీలకమని, రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలన్నారు. ఇక శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరని గుర్తు చేస్తూ పార్టీ నేతలు కూడా అదే దృక్పథంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకుల్లో పరిపక్వత పెరగాలని, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రూపు రాజకీయాలు బువ్వ పెట్టవు అనే వ్యాఖ్యల వెనుక పెద్ద కారణమే ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి ముందు నుంచే బండి ఈటెల మధ్య గ్రూప్ వార్ ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హిందుత్వ ఓటు రాబట్టలేకపోయామని బండి అనడం, ఆ వెంటనే ఈటెల పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకవైపు సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానంతో మోదీ పనిచేస్తుంటే, ఇక్కడ కులం, వర్గం, మతం పేరుతో పోతే తెలంగాణలో ఇబ్బందులు తప్పవనడంతో ఇక ఇద్దరి మధ్య వర్గపోరు ఆజ్యం పోసినట్లయింది. ముఖ్యంగా ఇటీవల హుజురాబాద్ సర్పంచ్ ఫలితాలే అగ్గిరాజేసినట్లు ఇటు పార్టీలు, అటు రాజకీయ వర్గాల్లో టాకు వినిపిస్తోంది. హుజురాబాద్లో ఈటెల వర్గం, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వర్గాల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా బహిరంగంగా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తిపోసుకోవడం రచ్చకు దారితీసింది. ఈ కారణంతోనే కొత్తవారిని చేర్చుకుని కాకులు గద్దలులాగా పొడవకండి అంటూ తీవ్రస్థాయిలో చురుకలంటించారని టాక్ వినిపిస్తోంది. ఇక స్థానిక గ్రూపులు బువ్వ పెట్టవనే వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ వర్గాన్ని టార్గెట్ చేశారనే చర్చ ఇటు పార్టీలో, అటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఈటెల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ 25 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంత నియోజకవర్గం హుజురాబాద్లో ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఓడిపోలేదని అనడం గమనార్హం. దీంతో ఇప్పటికే బీజేపీలో కొత్తవారు ఉండలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. కొత్తవారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాల్సింది పోయి కాకులు గద్దలులాగా పొడిస్తే ఎవరు ఉంటారని కుండబద్దలు కొట్టినట్టు ఈటెల మాట్లాడారు. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి బీజేపీ పార్టీ నేతలు అర్థం చేసుకుని ఇతర పార్టీల నేతలను కొత్తవారిని చేర్చుకుని గౌరవిస్తూ కలిసిమెలిసి ఐక్యంగా పనిచేయాలి. అలా చేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని హితోపదేశం చేస్తూ తాను ఎంపీగా గెలవడం మోదీ వేవ్ వల్లే అని స్పష్టం చేశారాయన.
ఇకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్లో అక్కున చేర్చుకుని పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ గుర్తు చేశారాయన. మరో విషయం కూడా చర్చకు తీసుకువచ్చారు ఈటెల. మొదటగా బీజేపీకి 2 ఎంపీలు తెలంగాణ, గుజరాత్ నుండి ఉండగా మరి ఇప్పుడు గుజరాత్ ఎక్కడుంది, అదే తెలంగాణ ఎక్కడుందో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఒక పెద్దాయన చెప్పారంటూనే 27 ఏళ్ల తర్వాత కూడా గుజరాత్ను బీజేపీ పాలిస్తుంటే 45 ఏండ్లైనా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే సందేహంలో ఉన్నారని గుర్తు చేశారు. ఇంకా అందరూ కలిసిమెలిసి సమన్వయంతో పార్టీని అజేయ శక్తిగా నిలపాలంటూ ఈటెల ఐక్యతారాగం అందుకున్నారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ అంటూ, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అంతా రివర్సులో జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని కలలుగంటోంది బీజేపీ అధిష్టానం. కానీ రోజుకో పంచాయతీ అధిష్టానానికి పెద్ద గుదిబండగా మారిపోయిందంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయట. ఎంపీల మధ్య అంతర్గత పోరు, ఎమ్మెల్యేలు సైతం అంటీముట్టనట్లు ఉండడంతో నేతల తీరు పట్ల అసంతృప్తితో నైరాస్యంలో కార్యకర్తలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పెద్దలను కలిసి మోదీ సమావేశ లీకువీరులు అంతర్గత పోరుపై ఫిర్యాదు చేయడం, ఇక పార్టీలో అంతా సెట్ అవుతుందనుకునే లోపే మళ్లీ ఈటెల చేసిన కాకులు గద్దల వ్యాఖ్యలు సెగ పార్టీలో చర్చకు దారితీసింది. ఈ నెలలోనే నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నబీన్ సిన్హా రానుండడంతో పార్టీలో ఆసక్తి రేపుతోంది. ఇక వచ్చే జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవాలంటే అందరూ ఐక్యంగా నిలబడి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా దిశానిర్దేశం చేయనున్నారనే ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గ్రూపు రాజకీయాలు చేయడం మానుకుంటేనే పార్టీకి మేలు అని పార్టీ నేతలు తెలుసుకుంటారా, లేదంటే మళ్లీ అదే తంతు కొనసాగిస్తారా? కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెతను ఆచరణలో పెట్టి పనిచేస్తే మెరుగైన ఫలితాలుంటాయి. చివరగా కొత్త పాత నేతలు అనే విభేదం లేకుండా కలిసిమెలిసి సమన్వయంతో ఒకరినొకరు గౌరవిస్తూ పనిచేయాలనే ఈటెల రాజేందర్ ఐక్యతారాగం పనిచేస్తుందా, లేక పార్టీలో ఈటెల వ్యాఖ్యలు ఎటు మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.